గాయ్స్ నా చేతిలో ఉండేది మోటో G35 5G మొబైల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ నుంచి అయితే దీన్నైతే వాడుతున్నాను. అండ్ ఈరోజు దీని యొక్క ఫుల్ రివ్యూ అయితే ఇస్తాననమాట. దీని గురించి ఇనిషియల్‌గా ఒక 3 డేస్ వాడి, 2 డేస్ వాడి రివ్యూ కూడా ఇచ్చాను. అక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ కూడా అరైజ్ అయింది. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆ వీడియో కావాలంటే కార్డ్స్‌లో గాని లేదా మన ఛానెల్‌లో ఉంటుంది. ఎళ్లి చూసుకోండి. దాంట్లో మోస్ట్‌లీ అన్ని కెమెరా గురించి అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇది 10,000 దగ్గర వాల్యూ ఫర్ మనీ కదా! దీంట్లో ఏమన్నా ఈ 15 డేస్‌లో నేను ఇష్యూస్ నోట్ చేశానా అనేది మాత్రం నేను క్లియర్ కట్‌గా చెప్తాను. ఇది మనం టెలిగ్రామ్ ఛానెల్‌లో డీల్ పోస్ట్ చేసామనమాట. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డీల్స్ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తుంటాం. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి ఫటాఫట్ దీని గురించి తెలుసుకుందాం వచ్చేయండి. గైస్ దీంట్లో ఫస్ట్ నాకు నచ్చినవి, నచ్చని గురించి మాట్లాడాల్సొస్తే నచ్చినవి వచ్చేసి దీని యొక్క డిస్‌ప్లే అని చెప్పొచ్చు. డిస్‌ప్లే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అమేజింగ్ అనమాట. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. డిస్‌ప్లే మాత్రం 100% సాటిస్ఫై చేస్తుంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఎల్టీపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అయితే వాడారనమాట. సో ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. అప్పుడప్పుడు ఇది మీకు AMOLED డిస్‌ప్లే లాగైతే అనిపిస్తుంది అనమాట. అంత మంచి క్వాలిటీ ఉంటుంది. డిస్‌ప్లే ఎన్హాన్స్‌మెంట్స్‌లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేస్తే ఆ తర్వాత నాకు వచ్చేసి దీంట్లో కాల్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో 12 5G బడ్స్ వస్తాయి. అలాగే మీకు ఫర్ క్యారియర్ అగ్రిగేషన్ కావచ్చు, వీఎల్ నెంబర్ కావచ్చు అన్నీ కూడా దీంట్లో సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు 12 5G బ్యాండ్స్ 10,000 బడ్జెట్‌లో తీసుకొచ్చారు. సో ప్యూర్ 5G మొబైల్ అని చెప్పొచ్చు. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కావచ్చు, నెట్వర్క్ స్పీడ్స్ కావచ్చు, అప్‌లోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. సో మనకి కాల్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం మీరు మంచి కాల్ క్వాలిటీ, కాల్ రిసెప్షన్ అయితే సిగ్నల్ రిసెప్షన్ కూడా దీని నుంచి అయితే మీరు తీసుకుంటారనమాట. దీంట్లో నెక్స్ట్ ప్రైమరీగా నాకు నచ్చింది బిల్డ్ క్వాలిటీ. దీంట్లో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి వీగన్ లెదర్ ఫినిష్ అయితే వస్తుంది. ప్రీమియం ఉంటుంది. పట్టుకున్నప్పుడు అయితే మనకి చేయి జారిపోదు అనమాట. ప్రీమియం ఉంటుంది అండ్ ఫినిష్ అయితే బాగుంటుంది. సో మనకి ఆ 10,000 బడ్జెట్లో ఒక ఈ మొబైల్ మాత్రమే మనకి ఈ వీగన్ లెదర్ ఫినిష్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. టోటల్గా ఓవరాల్గా లైట్ వెయిట్ మొబైల్ అంటే 190 గ్రామ్స్ కూడా తక్కువ అయితే ఉంటుంది. సో ఏ విధంగా చూసినా సరే మీకు ఇది కాంపాక్ట్ అండ్ కంఫర్ట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ మనకు వన్ హ్యాండ్లో ఈజీగా అయితే పడుతుంది. మరీ చిన్న చేతులు అయితే కాదు కానీ, లేకుంటే కంఫర్ట్ అండ్ కాంపాక్ట్ మొబైల్ అయితే చెప్పొచ్చు. అండ్ నాకు బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా సాటిస్ఫై చేసిన మొబైల్ అనమాట. దీంట్లో టైప్ సి పోర్ట్ వస్తుంది. 20 వాట్ ఫాస్ట్ ఛార్జ్ బండలే వస్తుంది. అలాగే దీంట్లో మీకు 3.5mm జాక్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో మనకి ఒక 10,000 బడ్జెట్లో వావ్ అనే విధంగా అన్ని దీంట్లో అయితే ఇచ్చారనమాట. సో మనం దీంట్లో ఏది మిస్ కాదు, ప్రతి ఫ్యూచర్ ఉంటుంది. ఇక కెమెరా సెక్షన్ కూడా మీకు బ్యాక్ సైడ్ 50MP సెన్సార్ వస్తుంది. అలాగే 8MP అల్ట్రా వైడ్ వస్తుంది. ఫ్రంట్ 16MP వస్తుంది. 10,000 ప్రైస్ బ్రాకెట్లో సో మనకి హై రెజల్యూషన్ కెమెరాస్ టచ్ చేసిన ఒక మొబైల్ అనమాట. కెమెరా నుంచి అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో మనమాట 10,000 బడ్జెట్లో మీరు ఏ మొబైల్తో కంపేర్ చేసినా సరే దీంట్లో మీకు మంచి అవుట్పుట్ అయితే తీసుకుంటారు. 4K వీడియో క్యాపబిలిటీ కూడా ఉంది బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్లో. సో మీరు ఆ 10,000 బడ్జెట్లో మనకి ఇవన్నీ ఆఫర్ చేసే కెమెరా అయితే ఏది లేదు. సో మన కెమెరా పరంగా కూడా మీరు 10,000 బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై చేసే అంశం అనమాట. గైస్ దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. చూడొచ్చు మనకి మంచి యాక్యురసీ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్. జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో మనకైతే చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మోటో ఫోన్స్లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం స్లో ఉంటుంది. బట్ దీంట్లో మాత్రం సూపర్ స్పీడ్ అని చెప్పొచ్చు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురసీ కూడా చాలా బాగుంది. 10కి 10 వస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా నాకు దీంట్లో ప్రోస్ అనిపించినవి ఇవి ఇప్పటి వరకు. ఇక దీని కాన్స్ గురించి మాట్లాడితే కాన్స్ వచ్చేసి నీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు సో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నప్పటికి కూడా ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది కదా, అదే మనకి స్పీకర్ లాగా అయితే యాక్ట్ చేస్తున్నాడు. సారీ ప్రైమరీ స్పీకర్ ఏదైతే ఉంటుందో ఇయర్ పీస్. కాబట్టి కాల్స్ అప్పుడు ఏంటంటే మీకు లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు బాటమ్ నుంచి మాత్రం మీరు కాల్ మాట్లాడడానికి అయితే అవుతుంది. సో మనకి సౌండ్ అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నప్పటికి కూడా పైనుంచి అయితే ఒక వాల్యూమ్ కొంచెం లో వస్తుంది. బట్ ఓకే మంచి ఎఫర్ట్ అయితే పెట్టారు. బట్ దాన్ని మనం కాన్ కింద అయితే కన్సిడర్ అయితే చేయలేము అనమాట. దీంట్లో ప్రప్రథమంగా కాన్ అనిపించింది దీంట్లో వచ్చిన యూనిసోక్ T760 అనమాట. ప్రాసెసర్ అయితే మనకి 4 lakhs ఆండ్రాయిడ్ స్కోర్ చేస్తున్నప్పటికి కూడా ప్రాసెసర్ కూడా నేను తప్పుపట్టను. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన 4GB ర్యామ్ అనేది ఇక్కడ కొంచెం మనకి ఇబ్బందికరంగా అయితే అయిందనమాట. డే టు డే టాస్క్లు అయితే బాగుంటుంది. ఒక ఇంట్లో మన ఫాదరో లేదా సెకండరీ ఫోన్ కింద మదరో వీళ్ళకైతే బాగుంటుంది. లేదా మీరు కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ మల్టీ టాస్కింగ్ వాడాలి, కొంచెం స్పీడప్ ఉండాలంటే మాత్రం మేబీ ఇది కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో ఈ వేలో లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉందన్నమాట. బికాస్ ఆ ప్రాసెసర్ వల్ల అయితే నేనైతే అనుకుంటా ఆ ప్రాసెసర్ 4GB ర్యామ్ అయితే మాత్రం మనకి దీంట్లో సెట్ కాలేదు. UFS 2.2 స్టోరేజ్ 128GB ఇంటర్నల్ అక్కడ వరకు అయితే పర్ఫెక్ట్ అయితే ఉంది కానీ బట్ ఆ ప్రాసెసర్ అండ్ ఈ మోటివ్ ఆప్టిమైజేషన్ ఆ 4GB ర్యామ్కి అయితే ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది. కాబట్టి కొంచెం ఇవేలో మనం ల్యాక్స్ అయితే నోటీస్ చేస్తాం. మినిమం ల్యాక్స్ అనమాట. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ కూడా మీరు ఆపరేట్ చేయాలంటే ఇంకొక 2GB ర్యామ్ ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించింది. ఇంకో 2GB ర్యామ్ ఎక్స్టెండ్ చేసి ఉంటే ఆ 120Hz రిఫ్రెష్ రేట్కి దీనికి సింక్ అయితే అయ్యేది. సో మోటో అయితే ఒక మంచి ప్రయత్నం అయితే చేసింది. అండ్ బ్యాటరీ లైఫ్ నేను ఇప్పటివరకు మాట్లాడుకోవడానికి కారణం కూడా ఏంటంటే బ్యాటరీ లైఫ్ ఏంటంటే ఈ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేకి ఆ 4GB ర్యామ్కి
అండ్ ప్రాసెసర్కి ఏంటంటే మనకు కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది ఇంకొక 2 GB ర్యామ్ ఎక్స్టెండ్ చేస్తుంటే ఇంకొంచెం ఫ్రీగా ఉండేది. ఇప్పుడైతే 1 డే ఓకే మనకి 4-5 అవర్స్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే వస్తుంది. 1 డే అయితే లాస్ట్ అవుతుంది. బట్ ఇంకొంచెం బ్యాటరీ లైఫ్ దీంట్లో పుష్ చేసి ఉండొచ్చు. ఇంకొక 200-300 mAh బ్యాటరీ పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ మనకి ఛార్జింగ్ టైం కూడా 20 వాట్ ఇచ్చినప్పటికి కూడా ఛార్జరు మనకి 1.5 అవర్స్ అయితే తీసుకుంటుంది. ఇది కూడా కొంచెం మీరు ఆలోచించాలి. అండ్ ఆ బడ్జెట్‌లో 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో వచ్చే మొబైల్స్ కూడా ఉన్నాయి. ఇంకొక రూ. 1000 యేసుకుంటే అది కొంచెం ఆలోచించుకోండి. ఓవరాల్‌గా నన్నడిగితే సో ఈ మొబైల్ గురించి చెప్పమంటే సో ఒక ఫుల్ మీల్స్ లాంటి మొబైలు. బట్ ఒకటే కోర్ చెడిపోయిందనుకోండి. అంటే ఇప్పుడు ఆ ప్రాసెసరు, ఆ కొంచెం యూఐ ల్యాగ్స్‌ని పక్కన పెడితే మాత్రం 10,000లో వీళ్ళు మంచి అటెంప్ట్ అయితే చేశారు మోటో వాళ్ళు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు వీళ్ళకి. సో ఇన్ కేస్ 10,000 ప్రైస్ బ్రాకెట్‌లో మీ మదర్‌కి, ఫాదర్‌కి, మీ ఇంట్లో ఎవరైనా ఓల్డర్స్‌కి గిఫ్ట్ ఇవ్వాలంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ మొబైల్, ఒక మల్టీమీడియా పర్ఫెక్ట్ మొబైల్ అని అయితే చెప్తా. కెమెరాస్, డిస్‌ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, మంచి డిజైన్ అయితే ఉన్నాయి. సో వీటి కోసం అయితే ఈ 10,000 ఖచ్చితంగా పెట్టొచ్చనమాట. ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.